ఫ్రెండ్స్, మీరు చూసే ఈ వీడియో ఒక అద్భుతం. 20 ఏళ్ల నుంచి చాలా సివియర్ సోరియాసిస్తో బాధపడుతున్న ఒక అమ్మాయిది. తనకిప్పుడు 27 ఏళ్ళు. తనకి 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సోరియాసిస్ స్టార్ట్ అయింది. తనకి టీనేజ్ వచ్చేంత వరకు ఒక రకంగా, టీనేజ్ నుంచి మేము పరిచయం అయ్యేంత వరకు ఇంకో రకంగా తను సఫర్ అయ్యింది. అండ్ తన జర్నీని గుండెలకు అద్దుకునేలాగా తను పూర్తిగా వివరించింది. చివరి వరకు చూడండి. ఒక ఆడపిల్ల ఒక సఫరింగ్ ఏంటి, తను ఎలా ఎదుర్కొంది అనేది చాలా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పింది. ఇది మాకు ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా ఉంది. మీరు కూడా చూడండి. అయితే తను ఆడపిల్ల అవటం వల్ల, తనకున్న పర్సనల్ రీజన్స్ వల్ల ఫేస్ రివీల్ చేయలేకపోతున్నాము. నా పేరు కర్రీ సునీత. మా ఊరు కొంకూరు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మీకు ఎన్ని సంవత్సరాలు ఉందండి? నాకు 20 years నుంచి ఉందండి. ఇంతకుముందు ఏం వాడారండి? ఇంతకు ముందు ఆయుర్వేదం మొత్తం ఆల్ మెడిసిన్స్ వాడానండి. హోమియోపతి, ఇంగ్లీష్ మెడిసిన్స్ మొత్తం అన్ని. ఎంత ఖర్చు వచ్చిందండి? మంత్లీ వచ్చి ఒక 6,000 అట్లా అయ్యేదండి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ టైం అయితే ఆర్జీఆర్ వాడితే 10,000 అయ్యేది మంత్లీ. వాటిలో రిజల్ట్స్ ఎట్లా ఉండేటి అండి మీకు? రిజల్ట్ అంటే ఓన్లీ మెడిసిన్స్ వాడుతుంటేనే తగ్గినట్టు ఉండేదండి. లేదంటే మెడిసిన్స్ ఆపేస్తే మళ్ళీ కంటిన్యూస్ మళ్ళీ వచ్చేసిందండి మొత్తం బాడీ అంతా. అట్లా ఎన్ని రోజులు వాడారు ఈ 20 years లో? 20 years లో ఇంకా మొత్తం 20 years వాడుతూనే ఉన్నాను. 20 years వాడుతూనే ఉన్నారు. 20 years వాడుతూనే ఉన్నాను. అంటే మామూలుగా జెంట్స్ కుంటే చాలా ప్రాబ్లం ఉంటది కదా మీకు, మరి మీకు ఎలా ఉండేది ఈ 20 years లో? 20 years ఇంకా అలా వాడుతూనే ఉందండి. కానీ కొంచెం ఇబ్బంది పడేదాన్ని బయటకు వెళ్ళడానికి కూడా అట్లాంటిది. కానీ అలాగే ఇంకా తిరిగేసింది. మా గురించి ఎలా తెలిసిందండి? నేను యూట్యూబ్ లో చూసానండి ఒకసారి, అసలు ఎలా క్యూర్ అవుద్ది ఏంటి అని చెప్పి చూస్తే, అప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటే అప్పుడు ఈ వీడియో కనిపించిందండి. అందుకు ఇది చూడడం ద్వారా ఇప్పుడు అప్రోచ్ అయ్యాను. అంటే చూడగా నమ్మాలనిపించిందా అప్రోచ్? చూద్దాం కదా అని ఒకసారి, అసలు ఎట్లా ఉంటదో ఒకసారి చేసాం కదా, ఇప్పుడు ఇది కూడా ఒకసారి చూద్దాం కదా అని చెప్పి ట్రై చేయడం జరిగింది. బట్ బాగుంది రిజల్ట్ అయితే. మీరు అంటే ఏమేమి తీసుకున్నారండి మన దగ్గర ప్రొడక్ట్స్? పౌడర్, సోపు, క్రీమ్ 3 తీసుకున్నాం. అంటే ఎట్లా వాడేవాళ్ళండి? క్రీమ్, సోపు వచ్చి డైలీ స్నానానికి బాతింగ్ వాడేదాన్ని. తర్వాత వెంటనే క్రీమ్ రాసుకోవడం మార్నింగ్ ఈవినింగ్. పౌడర్ వచ్చి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఒక స్పూన్ హాట్ వాటర్ లో కొంచెం కలుపుకొని తాగడం. మీరు వాడడం స్టార్ట్ చేసిన మీకు అప్ అండ్ డౌన్ ఏమన్నా అయిందండి? అప్ అండ్ డౌన్ అయిందా అంటే అండి 1.5 year అవుతుంది నేను స్టార్ట్ చేసి. అయితే మధ్యలో 3 months కి నాకు క్యూర్ అయిపోయింది పూర్తిగా. బట్ మధ్యలో మళ్ళీ నేను నాన్ వెజ్ అట్లాంటి టచ్ చేయడం వల్ల మళ్ళీ నాకు మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయాయి బాగా. ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడబట్టి 1.5 year అవుతుందా? 1.5 year. ఇప్పుడు వాడుతున్నారండి? ఇప్పుడు వాడుతున్నారా? ఇప్పటికీ వాడుతున్నాను. ఇప్పుడు డైట్ ఎలా చేసేవాళ్ళండి? డైట్ ఏం నార్మల్, మార్నింగ్ అయితే ఓన్లీ ఫ్రూట్స్ అట్లా తినేదాన్ని అండి. ఫ్రూట్స్ విత్ ఫ్రూట్స్ తోటి. ఆఫ్టర్నూన్ నార్మల్ లంచ్ చేసేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ కూడా ఫ్రూట్. 3 months కంటిన్యూస్ గా ఇట్లాగే చేశానండి. వల్ల నాకు ఎంతో రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు డైట్ మెయింటైన్ చేస్తున్నారా? అది మెయింటైన్ చేస్తూ కొంచెం ఇటువైపు కూడా రావాల్సి వస్తుంది. అంటే మరి మొత్తానికి వీక్ అయిపోతున్నాను అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతుందంటే నేను కొంచెం మార్చాల్సి వస్తుంది. అదైతే కంటిన్యూ అవుతుంది. మీకు ఫస్ట్ 1 month కానీ 2 months కానీ పెరగడం లాంటివి ఏమైనా కనిపించారా మేడం? పెరగడం కానీ? లేదండి, ఏం లేదు. నాకు ఉండడమే సివియర్ గా ఉంది, మామూలు గా కాదు. బాడీ అంతానండి అసలు బయటికి తిరగలేనంత సిచ్యువేషన్ లో ఉండేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం 3 months, జస్ట్ 3 months వాడేసరికి రిజల్ట్ కనిపించింది. 3 months నుంచి మీకు రిజల్ట్ స్టార్ట్ అయింది. సార్కి కంప్లైంట్ కూడా ఇచ్చాను, సార్ ఏంటండి నాకు పెరిగిపోతున్నాయో భయమేస్తుంది. ఇంతకు ముందు వాడినప్పుడు ఎగ్జాక్ట్లీ 3 months కి చాలా రిజల్ట్ వస్తుంది. ఈసారి వాడుతున్నాను కానీ 1 month కూడా నాకు ఏం అనిపించట్లేదు అని చెప్పి సార్ కూడా చెప్పా. బట్ 3 months చూడాలి కదమ్మా అన్నారు. సో 3 months into 2 months కే నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందండి మీకు? ఎంతవరకు క్యూర్ అయింది? ఆల్మోస్ట్ అంత క్యూర్ అయిపోయింది. అంత క్యూర్ అయిపోయింది. ఇంకా వాడుతున్నారు 1.5 year నుంచి? వాడుతున్నారు. ఇప్పుడు ఏం వాడుతున్నారు మేడం? ఇప్పుడు సేమ్ అవే వాడుతున్నారు. ఇప్పుడు కూడా అవే వాడుతున్నారు డైలీ? చేస్తున్నాను. సార్ని అడిగానండి, కంటిన్యూ చేయొచ్చా, ఆపేయాలండి, ప్రాబ్లం ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయంటే అసలు ఏమీ లేదు, వాడొచ్చు అని చెప్పారు. ఇంకా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనిపిస్తుందా? ఏం కాదు అంటే ఇప్పుడు వరకునండి ఇంగ్లీష్ మెడిసిన్ కట్ట అట్లాంటివి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ నేను చాలా ఫేస్ చేశాను. సో దీని వల్ల అయితే నాకు ఇప్పుడు ఏ ఎఫెక్ట్ లేదు, ప్రెసెంట్ బాగానే ఉంది. ఇప్పుడు వీట్ గ్లాస్ వాడడం వల్ల మీకు ఏమైనా ఎనర్జీ పెరగడం కానీ ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గడం కానీ ఏమైనా అబ్జర్వ్ చేశారా?
నాకంటూ ఇంకా స్కిన్ ప్రాబ్లం తప్ప ఇంకే ప్రాబ్లం లేదు సార్ నాకు. సో ఇదే మెయిన్ ఇష్యూ. దీని వల్ల మిగతా ఏమైనా అవుతాయి తప్ప దీని వల్ల అయితే మొత్తం క్యూర్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మీకు వాడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఈ పౌడర్? మీరు వేరే వాళ్ళకి రికమెండ్ సజెషన్ చేస్తున్నాను కూడా. చేస్తున్నారా? ఓకే. తెలుగుగా ఉంది ఒక అమ్మాయికి పాపం వస్తుంది, తనకి చెప్తే లేదు వాళ్ళకి అదే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించాలని చెప్తాను. చెప్పారా? చెప్పాను కూడా, లింక్ కూడా పంపానండి ఎవరికైనా ఉంటే చెప్తున్నాను కూడా. మేడం ఈ 20 years ఎంత ఖర్చు అయి ఉంటుంది మేడం మీకు బయట? ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా ఉందండి. 20 years వాడుతానే ఉన్నాను. అట్లీస్ట్ 10 lakhs అయినా 10 lakhs అయ్యి ఉంటుంది. ఇప్పుడు మన దాని మీద ఎంత పెట్టుంటారు మేడం ఈ 1.5 year లో? అంతేమీ లేదండి, ఓన్లీ పౌడర్ కొనుక్కునేదాన్ని. నెక్స్ట్ వచ్చి వీటి గ్రాస్ నేను ఓన్ గా పెంచుకునేదాన్ని లేదు. ఓకే, వెరీ గుడ్. అది నాకు పాసిబుల్ ఉండడం వల్ల వీటి గ్రాస్ పెంచుకునేదాన్ని. బట్ సీజనల్ 4 months కదా పండుద్ది మాకు. సో దాని వల్ల ఆ 4 months కూడా పెట్టలేదు నేనైతే పౌడర్ మీద. తర్వాత నుంచి అది పండడం ఆగిపోయిన తర్వాత నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మీరు 1.5 year నుంచి మాత్రం ఓన్లీ వీట్ గ్రాస్. ఇప్పుడు సోప్ తీసుకుంటున్నారు? సోప్ తీసుకుంటున్నాను. సోప్ ఇంకా క్రీమ్ మాయిశ్చరైజర్. అంటే మొత్తం 1.5 year లో 10,000 దాకా ఖర్చు పెట్టి తగ్గించుకున్నారు. అంత 10 lakhs అయినాయి. అవును, ముందైతే మామూలుగా కదండి, ఇంటి దగ్గర కూడా సఫర్ అయ్యేవారు. ఇంకా అలాగే ఇంకా అమ్మాయిని కదా చాలా ఖర్చు అయిందండి. 15 days కి 6,000 అట్లా అయ్యేది. 15 days కి ఏం వాడారండి? ఇంగ్లీష్ మెడిసిన్ అవనే, ఆయుర్వేదం మెడిసిన్ అవనే అన్ని అయ్యే కాస్ట్ అండి. 3,000 6,000 అట్లానే అయ్యింది మంత్లీ. నాకు 20 years నుంచి ఉండడం వల్ల నాకు ఇంకా ఓవర్ అయింది మనీ. అంటే మీకు ఏ ఏజ్ లో వచ్చింది మేడం? నాకు 7 years ఉన్నప్పుడు వచ్చిందండి. 7 years ఉన్నప్పుడు? 7 years ఉన్నప్పుడు. ప్రజెంట్ నాకు 27. ఇంకా అలా స్కూల్ కి అట్లనే ఇంకా అలా అయిపోయేదండి. అంటే ఇది వింటర్ కి వచ్చేదండి ఓన్లీ నాకు. అవునవును, వర్షాకాలం సమ్మర్ బానే ఉండేదండి, ఓన్లీ వింటర్ కి వచ్చేది. ఆ 4 months నేను సఫర్ అయ్యేదాన్ని ఎక్కువ. బట్ ఇంకా మెచ్యూర్ టైం ఆఫ్టర్ మొత్తం బాడీ అంతానే ఇంకా అలా ఉండిపోయింది అంతే. ఇంకా ఇప్పుడు మిగతా సీజన్ ఎలా ఉండేది మేడం? సమ్మర్ లో గానీ మిగతా రైనీ సీజన్ లో అయినా సమ్మర్ లో అయినా కూడా ఓవర్ గా ఉండేది. ఇప్పుడైతే ప్రెసెంట్ సమ్మర్ అయిపోయింది, వర్షాకాలం వచ్చింది. ప్రెసెంట్ అయితే ఏమీ లేదు. ఇంతకు ముందు అయితే ఏ టాబ్లెట్స్ వాడినానంటే ఎక్కడో దిక్కున చిన్న ప్యాచ్ అనేది ఉండిపోయేది. ఒక్క చోట అయినా చిన్న ప్యాచ్ అయినా ఉండిపోయి ఇంకా తగ్గేది కాదండి. ఆ మెడిసిన్స్ కంటిన్యూ వాడుతున్నా కూడా అది తగ్గేది కాదు. బట్ ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మాత్రం ఇప్పుడు చూద్దామన్నా కూడా నా దగ్గర ఒక్క చిన్న ప్యాచ్ కూడా లేదు, చూపించడానికి కూడా లేదు. ఇంతకు ముందు అయితే ఉండేదండి, ప్యాచ్ ఉండిపోయింది, కాలు దగ్గర ఉండిపోయి అది మళ్ళీ పెరిగిపోయింది. ఇప్పుడైతే ఏ ప్యాచెస్ లేవు, ఏమీ లేవు. ఇంకా ఇంకెన్ని రోజులు వాడదాం అనుకుంటున్నారు మీరు? సార్ చెప్పే వరకు వాడమన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్నింగ్ ఈవినింగ్ తాగుతున్నాను గోధుమ గడ్డి పౌడర్. ఇది ఒక 3-4 months కంటిన్యూ చేయండి, తర్వాత ఒక పూట తాగుదిరిగాని అని చెప్పేసి అన్నారు. ఇంకొక 1.5 year ఆగిపోయమన్నా కూడా నేను ఆపదలుచుకోలేదు అసలు. ఇంతకు ముందు పెట్టిన దానికి అమౌంట్ తో పోల్చుకుంటే ఇది 10% కూడా 10% కూడా 1% తో తగ్గించేసి. చాలా బాబోయ్, నేనైతే సాకైతే చాలా రుణపడి ఉంటాను నిజంగా. ఈ ప్రొడక్ట్స్ నేను చూసాను, అది నాకు గ్రేట్. యూట్యూబ్ లో ఖాళీగా ఉండి అలా చూడడం, మీరు చూడడం కాదు మేడం, నమ్మడం గొప్ప విషయం. చూడడం ఇప్పుడు ఎవరు చాలా మంది చూస్తుంటారు. చూసి సఫర్ అయి ఉన్నాను కదండి, ఇంకా ఇంకేం వద్దు మెడిసిన్స్. నేను ఇంకా అసలు నాకు మెడిసిన్స్ వాడడం మానేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఎలాగైతే ఇద్దరు చెప్పేసి అనుకుంటే ఇది చూసిన తర్వాత ఇప్పుడు మీలాగా చాలా మంది సఫర్ అవుతుంటారు మేడం. అంటే 10 years 15 years. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు కొందరు షూట్ చేసాం 10 years నుంచి 15 years ఉన్నారు. కాకపోతే నమ్మడానికి కొంచెం టైం పడుతుంది తప్పితే నమ్మితే మాత్రం వదలట్లేదు ఎవరు. ఓకే, స్కిన్ అనే యాప్ ఒకటి ఉంది ఇప్పుడు ప్రెసెంట్, అది న్యూట్రలైజ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. దాన్ని మనం లింక్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో మన జర్నీ ఏముంది అన్నది అంతా రికార్డ్ చేసి ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ అయితే అందరూ వాడొచ్చండి. మెయిన్ స్కిన్ ప్రాబ్లం అయితే చాలా బాగా తగ్గుద్ది. నేనైతే ఇంకే నాకు ఎవరికైనా కనిపిస్తే వాళ్ళందరికీ నేను సజెషన్ చేస్తాను పక్కగా. సో ఇది ఈ మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్ కాదు, ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్. ఈ మెడిసిన్ అందరూ వాడచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, తన 20 ఏళ్ల జర్నీలో ఎంత మానసికంగా ఇటు డబ్బు కానీ ఎన్నో రకాలుగా తను సఫర్ అవటము, దాని నుంచి చాలా ఈజీగా గోధుమ గడ్డి ద్వారా తను బయటపడింది.
అండ్ మీలో చాలామంది ఏంటంటే 1 year 2 years నుంచి సఫర్ అయ్యేవాళ్ళు ఆ పెయిన్ మీరు రియలైజ్ అవ్వట్లేదు. ఏంటంటే వాడాము తగ్గిపోయింది కదా ఆపేద్దామని. అది కాదు. దీర్ఘకాలిక చర్మవ్యాధి సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక చర్మవ్యాధులు. తొందరగా దగ్గేది కాదు. దగ్గిందని చెప్పి అశ్రద్ధ చేయాల్సింది కాదు. దీన్ని రెగ్యులర్గా వాడాలి. ఇప్పుడు తనేం చేస్తుంది, వింటర్ సీజన్లో ఇంట్లో పెరగే అవకాశం ఉంది, పెంచుకునే అవకాశం ఉంది, తను పెంచుకుంటుంది. పెంచుకోలేనప్పుడు మా దగ్గర నుంచి గోధుమ గడ్డి పౌడర్ తీసుకుంటుంది. వీట్ గ్రాస్ పౌడరు చర్మవ్యాధులకి మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి అని తను నమ్ముతుంది, కంటిన్యూ చేస్తుంది, రేపు ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. మీరు కూడా ఒకటి గోధుమ గడ్డి కుదిరితే ఇంట్లో పెంచుకోండి, లేదా మేము ది బెస్ట్ 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి వేర్లతో కూడిన గోధుమ గడ్డి ఇస్తాము, మమ్మల్ని సంప్రదించండి. అలానే మా సోపు, క్రీము, షాంపూ ఇవన్నీ కూడా చర్మవ్యాధులు ఉన్న వాళ్ళ కోసము స్పెషల్గా డిజైన్ చేసింది. ఎటువంటి చర్మవ్యాధులు ఉన్నా కానీ ఖచ్చితంగా మా గోధుమ గడ్డి ద్వారా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ మేము ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో ఇది ఏదో ఇండియా కోసం కాదండి, ఇది ఒక గ్లోబల్ ప్రాజెక్టు. గోధుమ గడ్డిని ఒక గ్లోబల్ వెంచర్ కింద చేయటం మా ఎయిమ్. సత్యమేవ జయతే. మేము ఆయుష్ కిన్ అనే ఒక యాప్ తీసుకొచ్చాము. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది. మీరందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్గా ఈ చర్మవ్యాధులు ఏదైతే ఉన్నాయో దీర్ఘకాలిక చర్మవ్యాధులు సోరియాసిస్, ఎగ్జిమా, విటిగో ఇట్లాంటివి ఇవి హెచ్చు తగ్గులు ఉంటాయి. అంటే సీజన్ వైజ్గా అంటే చాలా ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ట్రిగరింగ్స్ ఏంటి అనేది అండ్ మనం తినే ఫుడ్ వల్ల కూడా చాలా రకాల ట్రిగరింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రాపర్గా మీరు దాన్ని యాప్లో మీరు అడ్రస్ చేయొచ్చు, దాన్ని నోట్ చేసుకోవచ్చు. అండ్ ఈ డేటా మీరు ఏదైతే డేటా ఇస్తారో ఈ డేటా చూసి మేము ప్రాపర్గా అనాలిసిస్ చేసి మీకు ప్రాపర్ సజెషన్స్ ఇవ్వడం అనేది మా ఈ యాప్ ద్వారా జరుగుతుంది. అండ్ మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే మా ప్రోడక్ట్స్ వాడుతున్నారో వాళ్ళకి 100% రిజల్ట్ రావాలి అనేదే మా మెయిన్ ఎయిమ్. అందులో భాగంగా ఈ యాప్ ఇంట్రడ్యూస్ చేసాము. మీరందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. అండ్ మేము కూడా ఏంటంటే గోధుమ గడ్డిని దాని రియల్ పొటెన్షియల్ ప్రపంచానికి చూపించాలనేది, గోధుమ గడ్డి ద్వారా ఒక గ్లోబల్ సొల్యూషన్ ఇవ్వడం అనేది మా ఎయిమ్. అండ్ మా ఈ జర్నీలో మా నిజమైన ఎఫర్ట్స్ని మీరు గుర్తిస్తారని భావిస్తూ సత్యమేవ జయతే.